ఆయన మాట్లాడేది ఒక చిన్నది అక్కడ తప్పు అన్న, అంతేగాని ఆడపిల్లని అటు ఇటు గుంజుతుంటే కిందనే పడిపోతుందో, అసలు బట్టలే చించేద్దరో ఈ పోరాన్లు ఏమన్నా చేస్తున్నా ఆ వేసంలో అన్నాడు. ఆయన కావాలని ఆ బిడ్డ మీద ఎందుకు అంటాడు? అంతే కదా, మీరు వేసుకొచ్చే బట్టల్లో ఉంటుంది, చూసే సూపుల్లో ఉంటుందని ఎవరెవరో అంటుర్రు. మీరు చూసే సూపుల్లో అంటే కళ్ళు ఇచ్చింది ఎందుకు దేవుడు? ఇటు పోతలు చూస్తూనే ఉంటారు, దాన్ని ఖచ్చితంగా చూడరు. మీరు వేసుకునే బట్టలనే ఉంటుంది. మగ అబ్బాయిల్ని తప్పు పట్టొద్దు, ఆడపిల్లల్ని వేసుకునే బట్టలనే. రేపు ఎన్ని జరుగుతున్నాయిరా సమాజంలో చూస్తలేదా? పసిపిల్ల 5 సంవత్సరాల పిల్ల, 10 సంవత్సరాల పిల్ల, 60 ఏళ్ళ ముసలమ్మని అట్లా చేయటలేదా? ఒకప్పుడు జరిగినాయా? ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉందంటే ఒకప్పుడు లేదు. 100 ఏళ్ళు బతికిండ్రు కట్టుబట్టుతోటి, పూలు పెట్టుకొని పుణ్య స్త్రీలాగుండ్రు. ఇప్పుడు ఎవరు ఉంటుండ్రా? నెత్తంతా ఇరబోసుకొని పిట్టి ప్యాంట్ వేసుకోండి, ప్యాంట్ సెట్లు, అది సేఫ్టీకే. పంజాబ్ డ్రెస్ కూడా సేఫ్టీకే, కానీ వేరే డ్రెస్ ఇప్పుడు సినిమా వాళ్ళు ఆడ కూర్చుంటారు అనుకో, కూర్చొని ఏదో మీటింగులు పెట్టుకున్నాక వాళ్ళు అప్పుడు ఎట్లా వస్తారా? ఒక పక్క మూసుకుంటారు, ఒక పక్క మూసుకోకుండా వస్తారు. అంతేనా? ఆయన చెప్పింది కూడా ఏంటంటే సినిమాల్లో మీ ఇష్టం, కానీ ఇట్లా బయట ప్రజల దగ్గరికి వచ్చి బయట ఇంకోటండి, బయట అదొకటాను. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ గారు అందరు వస్తారు కదా, అప్పుడు ఒక పద్ధతితో రావాలి. అప్పుడు ఒక పద్ధతితో రావాలని శివాజీ గారు అది మైండ్లో పెట్టుకొని అన్నాడు ఆ మాట. లేకపోతే అసలు అనకపోవు ఆయన కూడా. అది పెట్టుకొని అమ్మ రేపు నువ్వు ఈ ఇళ్ళకి ఒకళ్ళ ఆలీలు గుంజితే నీ బట్టలని చినిగి లేకపోతే కింద పడో, వాళ్ళ అమ్మాయి కార్లకు ఎక్కినాక కూడా వణుకుతుంది ఇట్లా. మరి అదే ఆడపిల్లగాని వెనకంగా గుంజుతా ఇది ఉంటుందా? అంతగాని వచ్చే ఇంకా నీకు ఎక్కడెక్కడుంది ఆలోచనతో శివాజీ గారు అన్నారు. శివాజీ గారు అన్నది ఏం తప్పులేదు. మమ్మల్ని చూసి అడ్రస్ అడుక్కొని రమ్మన్నా ఏడికనే వస్తాం. తెలంగాణలో గడ్డల పుట్టిన వాళ్ళం, మాకు పౌరుషం ఉంటుంది. మమ్మల్ని కోసిన తెలంగాణ పొగలు ఎల్లుకుంటూ వస్తుంది బెడ్ అన్నది. ఏం పీడం కావాలి? ఇప్పుడు వేసుకుంటానే అయిపోతానే ఉంది. చూచేటోళ్ళ కళ్ళు మూసుకుంటారు పోరాన్లు. ఏం చేస్తారు ఇక అక్కడ? కళ్ళు మూసుకుంటారు. తర్వాత చిన్మయి అనే ఒక ఆమె సో దీని మీద రియాక్ట్ అవుతున్నారు శివాజీ గారి మీద. ఎందుకు రియాక్ట్ అవుతాను అని ఉన్నదన్నది ఒక్క ఓటుకు మీకు సారీ చెప్పిండు, ఇంకెక్కడ చెప్పలేదు మీకు. చెప్పిండు కదా సారీ. మరి ఇంకేంది? మరి ఒక యూట్యూబ్లో ఒక ఆమె అంటే నీ సమాన్లు బాగున్నాయి అన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఇవన్నీ పట్టుకొని రాలేదు. ఎందుకు? ఆమె ఆడిది కాదా? ఆమె కోసం మాట్లాడుండ్రి, నేను ఈమె కోసం. ఇప్పుడు శివాజీ గారిని ఇంకా తప్పైంది కదా, ఎక్కడైనా కూర్చోబెడతాం ఏమే తీసుకొచ్చి అంటే. వీళ్ళు ఏమంటారు, శివాజీ గారు ఈమె మరి అందరికీ కనిపించాలనో ఏందో కానీ శివాజీ గారి మీద కోపం ఉందో తాపం ఉందో మనకు తెలియదు. కానీ ఈ మాట మీద ఆయన బయటికి లాక్కొత్తుండ్రు. ఆయన అన్న దాంట్లో ఏం తప్పలేదు. ఒక ఓళ్ళు కాడ మేము కూడా అయ్యో శివాజీ గారు ఎందుకు ఇట్లా నాలుకే కొంచెం అనిపించింది, కానీ ఆయన అనాలని అనలేదండి. దానికి మీ సినిమాలో కొట్టుకుంటే మాలాంటి వాళ్ళం ఏం మాట్లాడాలి? అది అక్కడ మేము కొట్లాడాలి, మేము వదిలిపెట్టి మీరే తన్నుకుంటారు. ఇంకేంది? అనసూయ అని అందరూ ఎవ్వరు అనపోయేది. సరే ముఖం మీద వెనకంగా అన్నారో అనలేదో మనకు అనవసరం. అనసూయ గురించి మేము వేస్తాము, ఆమె గురించి మేము మాట్లాడము. యాంకర్లు అందరు లేరు. అసలు ఆమె గురించి ఎందుకు అంటాడండి? అమ్మాయిని ఇక్కడ వేసారు, అమ్మాయి గురించి అన్నారు. అనసూయ ఎందుకు ఉరికొస్తుందో అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే. అందరినీ బట్టలు వేసుకున్న వాళ్ళందరినీ రెచ్చగొడుతుంది. అనసూయని కావాలని అనలేదు కదా, అనసూయని పేరు పెడతలేదు కదా, మరి ఈమె ఎందుకు మాట్లాడుతుంది?